దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలాన్న దేవుని మాటను మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఆత్మఫలాలు. కారణం ఏంటంటే నువ్వు మారు మనసు పొందావు అని దేని వల్ల నిర్ధారణ అవుతుందంటే నువ్వు ఫలించే ఫలాలను బట్టే. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. 9 ఫలాలు. నువ్వు ఆత్మఫలము ఫలించాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. అందులో ఒకటైన ఫలము మంచితనము. మన దేవుడు మంచివాడు. నువ్వు నేను కూడా చెడ్డవారుగా ఉన్నప్పుడు ఆయన తన మంచితనాన్నంతా కూడా మన ఎదుట ఆయన కనపరిచారు. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు సత్పురుషుడు నీకోసం నా కోసం సిలువ మీద మరణించారు. ఆయన మరణించారు కాబట్టి నీకు నాకు విమోచన, స్వాతంత్రము దొరికింది. ఏమండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న సమయంలో నేను మోషే మీతో రాను అని చెప్పి అన్నప్పుడు మోషే ప్రాధాయపడి బతిమాలుకున్నప్పుడు తన మంచితనం అంతా కూడా ఆ ఇశ్రాయేలీల సమాజం దగ్గర ఆయన ఇశ్రాయేలీ సమాజం మొత్తం దేవుని యొక్క మంచితనాన్ని చూశారు. ఏదైతే కాదు నేను రాను అన్నారో అయినప్పటికీ మోషే బతిమాలనుకున్న దాన్ని బట్టి ఆయన మళ్ళీ తన మంచితనాన్ని అంతా కూడా ఆ ఇశ్రాయేల్ సమాజానికి చూపించాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మంచివాడు. మంచి మాత్రం చేసే దేవుడు గనక ఆయన నువ్వు కుమారుడు కాబట్టి, కుమార్తెవు కాబట్టి ఆయన మంచితనాన్ని నువ్వు ప్రతిబింబింప చేయాలి, ఫాలో కావాలి, ఆయన అనుసరించాలి, ఆయన సంతోషపెట్టాలి. నువ్వు నేను కూడా ఆయన మంచితనాన్ని మనం చూపించాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష. అయితే దేవుడు తను మంచివాడు కనుక యేసుక్రీస్తు కూడా ఎలాంటి వాడంటే సత్పురుషుడు, మంచివాడు. మనము అదే మాటని ఎలా దేంట్లో చూస్తామంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఆయన బయలుదేరి మార్గమున పోచూ ఉండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. సద్బోధకుడా, మంచివాడా, నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ ఫర్ ఇటర్నల్ లైఫ్? నేను నిత్య జీవితాన్ని నేనేం చేయాలి? ఆయన మంచివాడు, ఆ జవాబు ఇచ్చాడు, ఇలా చేయని. ఎప్పుడైతే నువ్వు మంచి ఫలాన్ని నువ్వు ఫలిస్తావో నీవేంటనేది అర్థం అవుతుంది. చెట్టును బట్టి, ఆ పండును బట్టి ఆ చెట్టు అనేది ఏంటనేది సహజంగా మనం చెప్పేస్తాం. చాలా రుచిగా ఉంటుందండి ఆ కాయ, ఆ చెట్టు కాయ. మనల్ని బట్టి, మన ఫలించే ఫలాన్ని బట్టి అతను మంచివాడండి అని చెప్పేస్తారు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, నువ్వు మంచిని పెంచినట్లయితే ఆ మంచి నిన్ను కాపాడుతుంది. దేవుడు చెప్తున్న మాట, ఆయన మంచివాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సమృద్ధిగా ఆయన వాన కురిపిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఏమంటే ఆ ఆశీర్వాదం, ఆ పంట పండుతుంది. ఆయన మంచివాడు కనుక నువ్వు కూడా మంచివాడిగా ఉండి పాపాన్ని చేయకుండా క్రీస్తుని విశ్వసించి క్రీస్తు మార్గంలో నడిచినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఏమండి, దేవుడి ఉదయకాలన్న చెప్తున్న మాటలు ఆలకించి సహోదరిమణి వినమ్మ, యేసుక్రీస్తు మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీకు రక్షణ భాగ్యము. మత మార్పిడి కాదు, కానీ యేసుక్రీస్తు ఏం చెప్పారంటే మనసు మార్చుకో, హృదయంలో చేర్చుకో, నీకు నిత్య జీవితాన్ని ఇస్తా అన్నాడు కనుక ఆ మంచి సత్పురుషుడు చెప్తున్న మాట నువ్వు ఆలకించినట్లయితే నిత్య జీవానికి వారసురాలు అవుతావు కనుక ఈ ఉదయకాలని మాటలు వింటున్న సహోదరి విని రక్షణ పొందమని ఆయన పరిచారకుడిగా, ఆయన పనివాడిగా ఈ మాటలు చెప్తూ ఆయన సేవలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.